చూడండి కలర్ఫుల్ తొండ ఇక్కడ గుండు మీద చక్కగా మనిషి నిలబడ్డట్లు నిలబడ్డది. భలే ఉంది కదా. పెద్ద గుండు మీద నిలబడి చూస్తుంది, ఏటో ఆలోచిస్తుంది అన్నమాట. మస్తుంది కదా. ఉరికింది ఇప్పటిదాకా, ఇప్పుడు ఏంటో మరి కదలకుండా నిలబడ్డది. ఎండ కాపుకుంటుందేమో. ఒక వింత నాకైతే ఈ ఫోటోలో అనిపిస్తుంది, ఆ గుండు ఒక దేవుడి రూపంలాగా అనిపిస్తుంది. ఆ తొండ నిలబడ్డ దగ్గర గమనించండి, ఒక దేవుడి రూపము, ఒక యేసు ప్రభులాగా, ఒకసారి శివుడిలాగా అనిపిస్తుంది. ఆ గుండు పైన దేవుడు నిలబడ్డట్లు, దేవుడి ముఖం ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుంది కామెంట్లో చెప్పండి నాకు. ఆ కన్నులు చూస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి, మరి ఏంటో మరి అర్థమవుతలే నాకు. ఇప్పుడు జరిగింది, వెళ్ళిపోతుంది, మరి ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. గుండు దిగుతుంది. ఇలాంటి తొండను ఎవరైనా చూసిండ్రా? నేనైతే కొత్తగా చూస్తున్నాను ఇలాంటి తొండను. అదే గుండు మీద దిగుతుంది, తిరుగుతుంది. అది దేనికోసమో దేవులాడుతుంది. దాని ఫ్రెండో దాని పిల్లనో ఏదో ఉన్నట్టుంది. ఇంకొక తొండ కూడా నేను చూస్తున్నా కానీ అది కలర్ లేదు. ఇక్కడ కిందికి వచ్చేసింది, భూమి మీదకి వచ్చింది. మరి దాని వెనుక ఇది పరిగెత్తుకుంటూ వచ్చింది, అక్కడే నిలబడిపోయింది. ఆ గుండు పక్కకైతే నాకు దేవుని నీడలాగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది చూడండి. నాకైతే ఒక దేవుడు ముక్కు, గడ్డము, నొసలు కనిపిస్తుంది. మీకేం కనిపిస్తుంది చెప్పండి ఒకసారి రాయండి కామెంట్ రూపంలో.